తిరుపతి జిల్లా శ్రీహరికోట రాకెట్ ప్రయోగ కేంద్రం నుండి ఇస్రో శుక్రవారం మధ్యాహ్నం 2:35 LVM-3 M4 రాకెట్ ద్వారా చంద్రయాన్-3 ఉపగ్రహాన్ని ప్రయోగించబోతోంది. ఈ ప్రయోగం కోసం ముందుగా రాకెట్ నిర్మాణ రూపకల్పన జరిగిన విధానం, రాకెట్ పైభాగంలో చంద్రయాన్-3 ఉపగ్రహంగా చెప్పుకునే దానిలో మాడ్యూల్, ల్యాండర్, రోవర్ను ఎలా అమర్చి రాకెట్ పైభాగంలో పెట్టి హీట్ హీల్స్ ఎలా అమర్చింది, చివరిగా రాకెట్ ను ప్రయోగ వేదికకు తరలించిన విధానంపై ఇస్రో అద్భుత వీడియోను విడుదల చేసింది. ఆ అద్భుతాన్ని చూడాలంటే వాచ్ ది M3 న్యూస్ స్పెషల్ స్టోరీ. LVM-3 M4 రాకెట్ ద్వారా ప్రయోగిస్తున్న చంద్రయాన్-3లో ఉన్నవి 3 కీలకమైన పరికరాలు. మొదటిది మాడ్యూల్, రెండవది ల్యాండర్, మూడవది రోవర్ అని చెప్పాలి. చంద్రునిపై పరిశోధనకు ఇవే కీలక పాత్ర పోషించనున్నాయి. మాడ్యూల్ అంటే రాకెట్ పైభాగంలో ఈ మాడ్యూల్ ఉంటుంది. డేకి పైన ల్యాండర్, అందులో రోవర్ ఉంటాయి. మాడ్యూల్ ప్రధానంగా ల్యాండర్, రోవర్లను చంద్రుని దగ్గరకు చేర్చే పరికరంగా చెప్పాలి. భూమి నుండి చంద్రుని వరకు తీసుకువెళ్లి చంద్రుని చుట్టూ తిరుగుతూ ల్యాండర్ ను వాడాల్సిన చోట వదులుతుంది. ల్యాండర్ అంటే చంద్రునికి సమీపంలో మాడ్యూల్ నుండి ల్యాండర్ విడిపోయిన తర్వాత గంటపాటు ఉన్న రోవర్తో సహా మెల్లగా ల్యాండర్ చంద్రునిపై దిగుతుంది. చంద్రునిపై ల్యాండ్ కావడం ల్యాండర్ పని. రోవర్ అంటే చంద్రునిపైకి ల్యాండర్ చేరిన తర్వాత అందులో నుండి చంద్రునిపైకి దిగి పరిశోధనలు చేసే యంత్రం అని చెప్పాలి. ఇక్కడ ల్యాండర్ కు, రోవర్ కు ప్రత్యేక కెమెరాలు అమర్చి ఉంటాయి. ల్యాండర్ కు ఉన్న కెమెరాల ద్వారా రోవర్ చేస్తున్న పరిశోధనలను, కదలికలను ఇస్రో శాస్త్రవేత్తలు అంచనాలు వేస్తుంటారు. అలాగే రోవర్ కు ఉన్న కెమెరా ద్వారా ల్యాండర్ ను గమనిస్తూ ఉంటారు. ఈ విధంగా చంద్రునిపై పరిశోధనలు కొనసాగబోతున్నాయి. భూమికి కనిపించే చంద్రుడు ఒకవైపు మాత్రమే. మనకు కనిపించని చంద్రుని వెనుక వైపు మన చంద్రయాన్-3 పరిశోధనలు జరగబోతున్నాయి. ఇప్పటి వరకు ప్రపంచ దేశాలలో ఎవ్వరూ చేయని సాహసం మన ఇస్రో చేయబోతోంది. సో ఆల్ ది బెస్ట్ ఇస్రో. రాష్ట్ర